హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనసుదా ఛానల్. బిగ్ బాస్ హౌస్లో ఛాలెంజ్లు చాలా బాగా జరుగుతున్నాయి. ఈ ఛాలెంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేయట్లా ఎవరు గెలుస్తారు ఏంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరైతే అంటే ఎఫర్ట్ పెట్టినా గెలవలేకపోయారో, కానీ నిఖిల్ క్లాన్లోకి వచ్చేసరికి కంపల్సరీ గెలుస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టార్టింగ్గా మనకి ప్రేరణ, యష్మి ఇద్దరు మాట్లాడుకుంటామంటారు. నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అయితే వాళ్ళు ఇద్దరు పేర్లు అనుకుంటారు అనమాట. ఆదిత్య వంగారు అలాగే నాగమణికంట, వీళ్ళిద్దరు పేర్ల గురించి మాట్లాడుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చేమో, కానీ మణికంఠ వెళ్ళిపోతే బాగుంటుందని యష్మి గట్టిగా చెప్తారు. ఎందుకంటే యష్మికి నమ్మక ద్రోహం చేశాడు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారన్నమాట నాగమణికంఠ. ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి నాతో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత అతను దాన్ని వెన్నుపోటు పొడిచాడు అన్నట్టు ఆమె ఆ ఫీలింగ్లోనే ఉన్నారు, ఇంకా బయటపడలా. అయితే నిన్న నా నామినేషన్లో కూడా నాగమణికంఠ యష్మిని చేయటం, యష్మి నాగమణికంఠని చేయటం, ఇదే ఇంకా ప్రతి వీక్లో మనం ఇట్లాగే చూస్తూ ఉంటామేమో, మరి తెలియదు. కానీ నాగమణికంఠ బయటికి వెళ్ళిపోతే బాగుంటుందని యష్మి మటుకు గట్టిగా కోరుకుంటున్నారు. తర్వాత బిగ్ బాస్ ఛాలెంజ్లు స్టార్ట్ చేస్తారు. ఆ ఛాలెంజ్లు కూడా సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో భాగంగా ఈ ఛాలెంజ్లు అనేవి జరగటం జరిగింది. స్టార్టింగే మన ఒక ఛాలెంజ్ పెడతారన్నమాట. అదేంటంటే తాళం విడిపించు, టైరు నడిపించు. అయితే ఈ తాళాలు టైర్లకు వేసి ఉంటాయి. బయట చాలా తాళాలు ఉంటాయి. ఆ తాళాలు తీసుకెళ్ళి వీటిని ఇడిపించాలి. వీటిని ఇడిపించే క్రమంలో ఒక్కో తాళానికి వస్తే ఒక్కో తాళానికి రాదు, అది చెప్పలేము. అక్కడ చాలా తాళాలు ఉంటాయి కాబట్టి ఏ తాళాన్ని తీసుకెళ్తే వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తాళాలు ఏమో అవన్నీ బయట ఉంటాయి. ఈ టైర్లు అనేవి ఇక్కడ ట్విస్ట్ అనమాట. టైర్లు ఏమో స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. అయితే ఎవరైతే ఈ గేమ్లోకి ఆడాలనుకుంటారో వాళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి బయట ఉన్న తాళాలు తీసుకొని, అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క తాళమే తీసుకెళ్ళి విడిపించాలి. బయట ఉన్న తాళాలు తీసుకొని ఆ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి ఆ తాళాలు పెట్టి చూస్తారన్నమాట. అవి రావు. మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకో తాళం అట్లా ట్రై చేస్తూ ఉండాలా. దీనికి సంబంధించి నిఖిల్ క్లాన్లో నుంచి నిఖిల్, సీత క్లాన్లో నుంచి విష్ణుప్రియ రావటం జరుగుతుంది. ఇద్దరు మంచి ఎఫర్టే పెడతారు. కానీ నిఖిల్ గెలుస్తారు అనే సందర్భంలో అంటే విష్ణుప్రియ ఇక్కడ టైర్లు విడిపించలేకపోతారు అన్నమాట. తాళాలు తీసి నిఖిల్ విడిపించి టైర్లు తీసుకెళ్తారు బయటికి. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద ట్రే లాగా ఉంటుంది. ఆ ట్రేలో వీటిని నడిపించాలన్నమాట. టైర్లు నడిపించాలా. నడిపించే క్రమంలో అవి బయటకు వచ్చి బయట ఒక నెట్ లాగా ఉంటుంది, బాస్కెట్, అందులో పడిపోవాలి అట్లా. అయితే నిఖిల్ బయటికి తీసుకొచ్చి ట్రై చేసినా కానీ ఉపయోగం లేకుండా పోదు. దీనికి ఒక 10 నిమిషాలే టైం ఇస్తారు బిగ్ బాస్. కానీ ఇద్దరు ఓడిపోతారు ఈ ఛాలెంజ్లో. అప్పుడు బిగ్ బాస్ చెబుతారన్నమాట, ఆ స్టోర్ రూమ్లో వైల్డ్ కార్డు ప్లకార్డు ఉంటుంది, అది తీసుకొచ్చి ఆ 10వ నెంబర్ దగ్గర పెట్టండి ఆ ప్లకార్డ్ అనేది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడేలా వీళ్ళు ఎన్ని ఛాలెంజ్లు గెలిస్తే అక్కడ వైల్డ్ కార్డులో అన్ని ఆపొచ్చు అనమాట. ఈ తీసేసి వాళ్ళ ప్లకార్డ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ప్లకార్డ్ పెట్టుకోవడం జరిగింది. ఆ క్లాన్ సంబంధించి వాళ్ళకి పేరు ఒకటి ఉంటుంది కదా, శక్తి అలాగే కాంతారా అని. ఎవరు గెలిస్తే వాళ్ళ క్లాన్ పేరు ఆడ పెట్టుకోవడం జరుగుతుంది. ఇట్లా నెక్స్ట్ బిగ్ బాస్ ఇంకో ఛాలెంజ్ ఇస్తారు. అది కూడా ఏంటంటే ఒక సీసా ఉంటుంది పొడుగ్గా, అంటే ఇటు ఎడ్జ్లో బాస్కెట్లో బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ తీసుకెళ్ళి అటు ఎడ్జ్లో ఉన్న బాస్కెట్లోకి వేయాలి, ట్రై చేయాలన్నమాట. ఇవన్నీ తీసుకొని అటు చేయాలి. అయితే ఏం చేస్తారంటే దీనికి
నిఖిల్ క్లాన్లో నుంచేమో యష్మి వస్తారు, సీత క్లాన్లో నుంచేమో మణికంఠ వస్తారు. అయితే ఇద్దరు మంచి ఎఫర్టే పెడతారు, కానీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అంటే యష్మి గెలుస్తారన్నమాట. ఇక్కడ ఏ ఛాలెంజ్ గెలిచినా ఇంతకుముందు దాకా ఏంటంటే ఒక 50,000 అట్లా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1,50,000 అంటే 1,50,000 ఇస్తారన్నమాట బిగ్ బాస్ ప్రైజ్ మనీ. అవన్నీ ప్రైజ్ మనీలోకి యాడ్ చేస్తూ ఉంటారు. అయితే యష్మి గెలవటం వాళ్ళ క్లాను ఆనందంతో ఇంకా ఉంటారన్నమాట. మణికంఠ మంచి ఎఫర్ట్ పెట్టినా కానీ ఎవరో ఒకళ్ళే గెలుస్తారు కదా ఆ గేమ్లో. మణికంఠ ఓడిపోవటం, యష్మి గెలవటం జరిగింది. బిగ్ బాస్ చెబుతారన్నమాట, అక్కడ వైల్డ్ కార్డు ప్లకార్డు తొలగించి శక్తి క్లాన్లో ఉన్నారు, అదే వాళ్ళ క్లాన్ గెలిచింది కాబట్టి వాళ్ళ ప్లకార్డు ఆడ పెట్టమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3వ ఛాలెంజ్. ఈ 3వ ఛాలెంజ్ కూడా నిఖిల్ క్లాను అలాగే సీత క్లాన్ వీళ్ళ సభ్యులు ఉంటారు కదా. ఇప్పుడు నిఖిల్ క్లాన్ గెలిచింది కాబట్టి సీత క్లాన్లో నుంచి ఎవరో ఒకరిని తీసేయాలన్నమాట. అంటే ఈ వారం సర్వైవల్ టెస్ట్లో భాగంగా వాళ్ళు ఇంకా ఆడకూడదు, ఏ గేమ్ ఆడకూడదు. ఒకరిని తీసేయాలనుకున్నప్పుడు ఆ అవకాశం, తీసే అవకాశము వాళ్ళ క్లాన్కే ఇస్తారు, సీత వాళ్ళ క్లాన్కే ఇస్తారు. అంటే వాళ్ళే ఓడిపోయారు కాబట్టి అప్పుడు ఎవరిని తీసేయాలి ఏందని అందరూ ఆలోచించుకున్న క్రమంలో నబీల్ ఏమో సీత అని అనుకుంటారు, అలాగే ప్రేరణ కూడా అదే మాట అంటారులే అండి. అంటే వీళ్ళు మాట అనుకుంటారు, సీతని బయటికి పంపిస్తే మిగతా వాళ్ళు దీంట్లో ఉన్నారు కదా, నామినేషన్లో ఉన్నారు కదా అనే ఫీలింగ్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రంగా ఆల్రెడీ మణికంఠ ఒక ఛాలెంజ్ ఆడాడు కాబట్టి అతన్ని బయటికి పంపిస్తారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్కి మణికంఠ సంచాలకులు, సీత క్లాన్లో నుంచేమో నబీల్, అలాగే నిఖిల్ క్లాన్లో నుంచేమో ఆదిత్య వంగర్. ఇదేంటంటే రోల్ బేబీ రోల్ అంట. అటు ఇటు 2 టేబుల్స్ ఉంటే మధ్యలో ఒక రోలింగ్ తిరుగుతూ ఉంటుంది, అందులో నుంచి బాల్స్ వేసి అవతల ఉన్న నెట్లో పడేయాలి. అయితే ఇక్కడ ఇద్దరు బాగా ఆడుతూ ఉంటారు, కానీ వెంటనే తొందరగా ఆదిత్య వంగర్ వేసి ఆయన గెలవటం జరిగింది. ఇక్కడ 3 ఛాలెంజ్లు పెడితే 3 ఛాలెంజ్లో 2 ఛాలెంజ్లు నిఖిల్ క్లానే గెలుస్తారన్నమాట. ఇప్పుడు ఆదిత్య వంగర్ దాదాపు ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ అవతల క్లాన్లో ఉన్నప్పుడు ఏ గేమ్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఏ గేమ్ ఆయన గెలవాల. కానీ నిఖిల్ క్లాన్లోకి వచ్చేసరికి ఆయన ఈ గేమ్ ఆడి గెలిచారన్నమాట. ఇప్పుడు మళ్ళీ 1,50,000 రావటం జరిగింది ప్రైజ్ మనీ. మళ్ళీ ఒక వైల్డ్ కార్డు ప్లకార్డు తీసేసి మళ్ళీ శక్తి క్లాన్ వల్ల ప్లకార్డు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆదిత్య వంగర్ సూపర్. అంటే మనం ఇప్పుడు దాకా చాలా గేమ్లు చాలా ఛాలెంజ్ జరిగినాయి, ఏ ఛాలెంజ్ జరిగినా కానీ ఆయన కొంచెం అటు ఇటు కొట్టారు. కానీ ఈ ఛాలెంజ్ ఆయన ఎంతో ఉత్సాహంతో బాగా ఆడారు అనమాట, చాలా బాగా ఆడారు. అంత బాగా ఆడారు కాబట్టి ఆయన్ని విజయం వరించింది ఈ ఛాలెంజ్లో. దీనికి అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. ఆదిత్య వంగర్ దగ్గర నుంచి ఇలాంటి స్పిరిట్, ఇలాంటి ఇదే ఆయనలో నుంచి మనం కోరుకునేది ఫస్ట్ నుంచి. అది నాటికి బయటికి రావడం జరిగింది. ఇదే ఫీలింగ్ తోటి, ఇదే స్పీడ్ తోటి ముందుకెళ్తే ఆయన ఇంకా బాగా ఆడి గెలవగలరు. అది టోటల్గా ఈరోజు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్లో. అయితే ఈ ఛాలెంజ్లో ఆడి గెలిచారు కాబట్టి నిఖిల్, ఆడి వీళ్ళే గెలిచారు కాబట్టి, నిఖిల్ క్లాన్లో సభ్యులు గెలిచారు కాబట్టి ఇప్పుడు సీత క్లాన్లో నుంచి ఒకరిని తీసేయాలి. మళ్ళీ అది బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం అనేది
నాకైతే కరెక్ట్ అని అనిపించింది నిఖిల్ తీసుకుంది. లాస్ట్ వీక్ నిఖిల్ తీసుకున్న నిర్ణయం అయితే నచ్చల. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్, అంటే ఫిట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంచుకోవాలి ఆ ఛాలెంజ్లో. ఎవరైతే ఫిట్గా లేరనుకుంటారో వాళ్ళని తొలగించాలి. కానీ లాస్ట్ వీక్ నబీల్ని స్కిప్ చేయటం జరిగింది. కానీ ఈ వీక్ నిఖిల్ తీసుకున్న డెసిషన్ అయితే చాలా బాగా అనిపించింది. అది కూడా ఏంటంటే సీతని ఇంకా ఆడకుండా చేయటం. సీత పేరు చెప్తారు అన్నమాట. దానికి కారణం కూడా చెప్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఆడనిస్తే కనుక వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఆల్రెడీ సీత చీఫ్ కాబట్టి సేఫ్లో ఉన్నారు అని వాళ్ళ అభిప్రాయంతో చెప్పడం జరిగింది. ఈ అభిప్రాయం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది నిఖిల్ తీసుకున్న డెసిషన్ అయితే. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే బిగ్ బాస్ హౌస్లో ఇదే జరిగింది. నెక్స్ట్ ఉండే కొద్ది ఇంకా ఎంతో మనకి ఆతృత ఎక్కువైంది అనమాట. చూస్తుంటే ఇంకా ఏం జరుగుతుందని ఆ హౌస్లో మనకి అంత ఉత్కంఠంగా చూస్తున్నాము. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఇదే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.